శుభోదయం రమేశ్వర్ గారు. శుభోదయం అండి. బాగున్నారా? బాగున్నా అండి. రోజు నెక్స్ట్ కదా కొత్త పాఠం చెప్తున్నారు కదా గురుగారు. అవునండి, విశ్వదేవార్చన నుంచి మొదలు పెడుతున్నారు. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురుగారు. వచ్చేసారా మన వాళ్ళు? వచ్చేసారండి గురుగారు. వచ్చాం గురుగారు. వాళ్ళ నుంచి ఏంటి కొత్త పాఠమే కదా? అవునండి, అవును గురుగారు. విశ్వదేవార్చన. దానికంటే ముందర ఏం చేస్తారు అంటే, ఆ ముందర ఒక శ్లోకం ఉంది కదా, శ్రద్ధగాలే గయాత్వా, అది చెప్పి తర్వాత విశ్వదేవార్చన దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే దీనికి కంటిన్యూగా ఉండాలి. మధ్యలో అలాగే కనుక గురుగారు. ప్రారంభిస్తే అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని అలాగే గురుగారు. పూర్వ భాగం అంతా కూడా బాగానే సాగుతున్నది కదా? అవును గురుగారు. ఓకే సార్, అయితే ప్రారంభించండి. ఎవరు ప్రారంభిస్తారు? నేను చెప్పానా ఈరోజు? గణేష్ గారు మీరు చెప్పండి సార్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రాద్ధకాలే గయాం ధ్యాత్వా దేవం జనార్దనం వస్వాదీంశ్చ పితృం ధ్యాత్వా తతశ్రాద్ధం ప్రవర్తయే. శ్రాద్ధకాలే గయాం ధ్యాత్వా దేవం జనార్దనం వస్వాదీంశ్చ పితॄన్ ధ్యాత్వా తత శ్రాద్ధం ప్రవర్తయే. శ్రాద్ధకాలే గయాం ధ్యాత్వా దేవం జనార్దనం వస్వాదీంశ్చ పితॄన్ ధ్యాత్వా తత శ్రాద్ధం ప్రవర్తయే ఇది ధ్యాత్వా ప్రవర్తయే అని భక్తులు అంటారు. అప్పటిదాకా కూడా యజమాని తూర్పు ముఖంగా కూర్చుకొని ఈ వాక్యాలన్నీ కూడా చెబుతాడండి. అక్కడి నుంచి విశ్వేదేవస్థానం వైపు తిరగాలి. అంటే పశ్చిమ ముఖంగా కూర్చోవాలి. ఎందుకంటే విశ్వేదేవస్థానంలో కూర్చున్న భోక్త తూర్పు ముఖంగా చూస్తాడు కాబట్టి, విశ్వేదేవార్చన చేస్తున్నాం కాబట్టి మనం ఆయన వైపు ఎదురుగా కూర్చొని ప్రారంభించాలి. పురూరువార్చవ సంయుగానాం విశ్వేషాం దేవానాం ఇదమిదమాసనం. పురూరవార్ధ్రవ సంజ్ఞకానం విశ్వేషాం దేవానాం ఇదమిదమాసనం. పురూరవార్ధ్రవ సంజ్ఞకానం విశ్వేషాం దేవానాం ఇదమిదమాసనం. ఈ వాక్యం చెప్పి పీఠ కింద గాని ఆసనం కింద గాని ఒక దర్భపుల్ల వేయాలి. అప్పుడు భోక్త సుఖాసనం అంటాడు. హస్తోదకం దత్వా విశ్వే దేవ దైవేక్షణ క్రియతాం. సుఖాసనం హస్తోదకం దత్వా విశ్వే దేవ దైవేక్షణ క్రియతాం. సుఖాసనం హస్తోదకం దత్వా విశ్వే దేవ దైవేక్షణ క్రియతాం. అంటే అక్షతలును దర్భపుల్ల తీసుకొని అక్షతలు శిరస్సు మీద వేసి దర్భపుల్ల వారి చేతికి ఇవ్వాలి. అస్తు క్రియా ఓం తథా ప్రాప్నువంతు భవంతః ప్రాప్నువామా. అస్తు క్రియతాం ఓం తథా ప్రాప్నువంతు భవంతః ప్రాప్నువామా. అస్తు క్రియతాం ఓం తథా ప్రాప్నువంతు భవంతః ప్రాప్నువామా.
అంత క్రితం మనం 2 మండలాలు చేశాం విశ్వదేవస్థానంలో. తూష్ణీయవోదకేన వోక్ష మండలద్వయం కృత్వా చతుశ్రవ మండలద్వయం కృత్వా అన్నాం కదా. దాని మీద యవదర్భలు పెట్టున్నాయి కదా. దాని మీద తీసుకొచ్చి 2 అర్ఘ్యపాత్రలు అరిటాకులతోనూ లేకపోతే ఏదైనా ఇతర పాత్రలతోనూ చేసినటువంటి 2 పాత్రలు తీసుకురావాలి. అర్ఘ్యపాత్ర దర్భేషు అర్ఘ్యపాత్రే ఆసాద్య ప్రోక్ష్య ఉత్తానే కృత్వా పునః ప్రోక్ష్య. అది దర్భేషు ఆర్ఘ్యపాత్రే అసాధ్య ప్రోక్ష ఉత్తానే కృత్వా పునః ప్రోక్ష. దర్భేషు బోర్లించాలి. ఆ ముందర దర్భాల యందు ఈ అర్ఘ్యపాత్రలు పెట్టాలి. తర్వాత కూర్చి తీసుకొని దాని మీద కొట్టాలి. తర్వాత దాన్ని మళ్ళీ తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ ఆ కూర్చోదకం చేత పాటు చల్లాలి. అది మళ్ళీ చెప్పండి. దర్భేషు ఆర్ఘ్యపాత్రే అసాధ్య ప్రోక్ష ఆసాధ్య. దర్భేషు ఆర్ఘ్యపాత్రే ఆసాధ్య ప్రోక్ష ఉత్తానే కృత్వా పునః ప్రోక్ష. అయిన తర్వాత యవా అన్వికీర్య ఉదగమాపూర్య. ఎవలు ఉంటే అక్షతలు కానీ ఎవలు ఉంటే ఎవలు కానీ దాని మీద వేసి దాంతో కొద్దిగా చెంబెత్తి కానీ గ్లాస్ ఎత్తి కానీ కొద్దిగా నీళ్లు వాటిలో పోయాలి. యవా అన్వికీర్య అంటే ముందర అక్షతలు చల్లాలి, ఉదకం చేత చేయాలి. తర్వాత చెన్నో దేవి నిత్యభిమంత్రియా. చెప్పండి ఎక్కడ దాకా. యవ్వాన్వీకీర్య ఉదకమాపూర్య సన్నో దేవీరిత్యమభిమంత్ర్య. యవాన్వీకీర్య ఉదకమాపూర్య సన్నో దేవీరిత్యభిమంత్ర్య. చెన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతునః. సన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతునః. సన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతునః. యవోసి ధాన్యరాజో వా. చెప్పండి అక్కడ దాకా. యవోసి ధాన్యరాజో వా. యవోసి ధాన్యరాజో వా. యవోసి ధాన్యరాజో వా. వారుణో మధు సంయుతః. వారుణో మధు సంయుతః. వారుణో మధు సంయుతః. నిర్నోదః సర్వపాపానాం. నిర్నోదః సర్వపాపానాం. నిర్నోదః సర్వపాపానాం. పవిత్రమృషిభిః స్మృతం. పవిత్రమృషిభిః స్మృతం. పవిత్రమృషిభిః స్మృతం. అర్ఘ్యపాత్రయోః అమీగంధాః. అర్ఘ్యపాత్రయో అమీగంధాః. అర్ఘ్యపాత్రయో అమీగంధాః. పాత్రయో కాదండి, పాత్రయోః అమీగంధాః. అర్ఘ్యపాత్రయోః అమీగంధాః. అర్ఘ్యపాత్రయోః అమీగంధాః. గంధాః గంధాః వచ్చి చెప్పండి. అమీగంధాః. అమీగంధాః. పుష్పార్థా ఇమే అక్షతాః అమీకుశాః. పుష్పార్ధా ఇమే అక్షతాః అమీకుశాః. పుష్పార్ధా ఇమే అక్షతాః అమీకుశాః. కూర్చోదకేనైవ అష్టార్ఘ్యైః. కూర్చోదకేనైవ. కూర్చోదకేనైవ అష్టార్ఘ్యైః. చెప్పండి. కూర్చోదకేనైవ అష్టార్ఘ్యైః. ఎలా ఉన్నారా? ఒక్క నిమిషం సార్. అలాగే చెప్పండి. నేను తర్వాత మా అబ్బాయి 2 వచ్చింది మాట్లాడుతున్నాను. అది చెప్పండి సార్. కూర్చోదకైనైవ. కూర్చోదకేనైవ. కూర్చోదకేనైవ అష్టార్ఘ్యైః సంపూర్ణార్చనమస్తు. అష్టార్ఘ్యైః సంపూర్ణార్చనమస్తు. అష్టార్ఘ్యైః సంపూర్ణార్చనమస్తు. ఇమాని శ్రీ తులసీ దర్భపత్ర తృణాని చ. ఇమాని శ్రీ తులసీ
దర్భపత్రతృణాని చ ఇమాని శ్రీ తులసి దర్భపత్రతృణాని చ. దీంట్లో ఏం చేయాలంటే యవోసి అనేటువంటి శ్లోకం చెప్పి అక్షతలు వెయ్యాలి ఎవరు కానీ. తర్వాత దాంట్లోనే కొద్దిగా గంధం తీసుకొని కొద్దిగా గంధాలు 2 పాత్రల్లో చల్లాలి. 2 పాత్రల్లో కూడా పుష్పాలు పుష్పార్థముగా అక్షతలు వెయ్యాలి. అలాగే కుశలు దర్భలు వెయ్యాలి. తర్వాత కూర్చోదకం తీసుకొని 2 అర్ఘపాత్రలు వెయ్యాలి. ఇమాని శ్రీ తులసి. ఇమాని అంటే శ్రీ అంటే మారేడు దళం, తులసి అంటే తులసి ఆకులు, దర్భపత్రములు అంటే ఈ దర్భ అనేటువంటి చిన్న ముక్కలు ఏమన్నా ఇవన్నీ కూడా దాంట్లో వేయాలి. అయిన తర్వాత ఔదుంబర పర్ణై ఔదుంబర పర్ణాభ్యాం ఔదంబర పర్ణాభ్యాం ఔదంబర పర్ణాభ్యాం ప్రచ్ఛాద్య దర్భైర్వా ప్రచ్ఛాద్య దర్భైర్వా దర్భైర్వా ప్రచ్ఛాద్య దర్భైర్వా ఔదుంబర పర్ణము అంటే మేడి చెట్టు ఉంటుంది కదండి, మేడి అవును. ఆకులు కానీ తర్వాత అది దొరకకపోతే ఈ దర్భలైనా సరే దాని మీద వేసి ప్రత్యాద్య దర్భల చేత కానీ. అయిన తర్వాత ఒక్కొక్క దర్భ తీసుకొని దాంట్లో ఉంచాలి. పురూరవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో పురూరవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో పురూరవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో దుష్టం గృహ్ణామి దుష్టం గృహ్ణామి దుష్టం గృహ్ణామి అని ఒక దర్భపులను దాంట్లో వేయాలి. అలాగే అత్రచ ఆర్ద్రవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో దుష్టం గృహ్ణామి. అత్ర చ ఆర్ద్రవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో దుష్టం గృహ్ణామి. అత్ర చ ఆర్ద్రవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యో దుష్టం గృహ్ణామి. తర్వాత కూర్చుని వాటిని అభిమంత్రించాలి. వహ పాత్రే సంపన్నే సుసంపన్నే పాత్రే సంపన్నే సుసంపన్నే పాత్రే సంపన్నే సుసంపన్నే స్వాహార్ఘ్యా స్వాహార్ఘ్యా సంత్వర్ఘ్యా స్వాహార్ఘ్యా స్వాహార్ఘ్యాః సంత్వర్ఘ్యాః స్వాహార్ఘ్యా స్వాహార్ఘ్యాః సంత్వర్ఘ్యాః. ఓం విశ్వే దేవాస ఓం విశ్వే దేవాస ఓం విశ్వే దేవాస. అక్కడ విశ్వే దేవాస అంటే దీర్ఘం చెప్పవకండి. విశ్వే దేవాస ఆగత అక్కడ చెప్పండి. విశ్వే దేవాస ఆగత విశ్వే దేవాస ఆగత విశ్వే దేవాస ఆగత శృణుతామ శృణుతామ శృణోతామ శృణోతామ ఆగత శృణుతామ ఆగత శృణుతామ ఆగత శృణోతామ ఆగత శృణోతామ. షా కింద షావత్తు గట్టిగా చెప్పాలండి. ఆగత శృణుతామ ఆగత శృణోతామ ఆగత శృణోతామ. ఇమగుం హవం ఇమగం హవం ఇమగం హవం. ఏదం కొంతమంది ఈదం అని కూడా అంటారు. మేం చెప్పేది ఏదం బర్హిర్నిషీదత ఏదం బర్హిర్నిషీదత ఏదం బర్హిర్నిషీదత ఏదం బర్హిర్నిషీదత ఏదం బర్హి రేప చెప్పి
అవును. ఏదం బర్హిర్నిషీదత ఏదం బహిర్నిషీదత ఏదం ఆ. బహిర్నిషీదత పురూరవార్తవ సంజ్ఞకాన్ విశ్వాం దేవాను భవత్సు ఆవాహయిష్యే. పురూరవార్ధ్రవ సంజ్ఞకాన్ విశ్వాన్ దేవాన్ భవత్సు ఆవాహయిష్యే పురూరవార్ధవ సంజ్ఞకాన్ విశ్వాన్ దేవాన్ భవత్సు ఆవాహయిష్యే. ఈ మంత్రం చెప్పిన తర్వాత ఒక 2 దర్భలు తీసుకొని కొద్దిగా గంధం అద్ది దాంతో పాటు కొద్దిగా చేతిలో కొద్దిగా అక్షతలు తీసుకొని ఈ యొక్క మంత్రం చెప్పిన తర్వాత ఆ విశ్వే దేవత యొక్క స్థానంలో కూర్చున్న బ్రాహ్మణు యొక్క శిరస్సు మీద పెట్టి ఆ విశ్వే దేవతలను ఆవాహన చేయాలి. ఆవాహయిష్యే అంటే ఆవాహయా అని చెప్పనని ఆ భోక్త అంటాడు. అప్పుడు ఈ మంత్రం చెప్పాలి మనం. ఓం ఆవాహయిష్యే ఆవాహయ అంటే పెట్టి ఆవాహిష్యే అని చెప్పని ఉంచేసిన తర్వాత ఆయనకి నమస్కారం చేయాలి. విశ్వే దేవత కూడా వచ్చి కూర్చున్నారు అనమాట. విశ్వే దేవా శృణుతే మగుం విశ్వే దేవా శృణుతే మగుం విశ్వే దేవాశృణుతే మగం విశ్వే దేవాశృణుతే మగం శృణుతే మగుం హవం మే శృణుతే మగుం హవం మే శృణుతే మగం హవం మే శృణుతే మగం లేదండి హవం మే. శృణుతే శృణుతే నువ్వు ఒకటే అనుదాత్తం. శృణుతే శృణుతే మగం హవం మే శృణుతే మగం హవం మే. ఏ అంతరిక్షే ఏ అంతరిక్షే ఏ అంతరిక్షే యా ఉపాద్యవిష్ఠ యా యా ఉపాద్యవిష్ఠ యా ఉపాధ్యవిష్టా యా ఉపాధ్యవిష్టా విష్ఠ యా ఉపాధ్యవిష్టా యా ఏ ఉపాధ్యవిష్టా విష్ఠ విష్టా విష్టా ఏ అగ్నిజిహ్వా ఉత ఏ వాయజత్ర ఏ అగ్నిజిహ్వా ఉత వాయజత్రా ఏ అగ్నిజిహ్వా ఉత వాయజత్రా ఆసద్యాస్మిన్ బర్హిషి ఆసద్యాస్మిన్ బర్హిషి ఆసద్యాస్మిన్ బర్హిషి మాదయధ్వం మాదయధ్వం మాదయధ్వం. ఏం లేదండి మాదయధ్వం అన్నీ సమానంగా. మాదయధ్వం బర్హిషి మాదయధ్వం మాదయ ఇలా చెప్పండి. బర్హిషి మాదయధ్వం బర్హిషి మాదయధ్వం బర్హిషి మాదయధ్వం మళ్ళీ చెప్పండి. బర్హిషి మాదయధ్వం బర్హిషి మాదయధ్వం. ఆగచ్చంతు మహాభాగా ఆగచ్చంతు మహాభాగా ఆగచ్చంతు మహాభాగా విశ్వే దేవా మహాబలాః విశ్వే దేవా మహాబలాః విశ్వే దేవా మహాబలాః. ఏ హ్యత్ర విహితా శ్రాద్ధే ఏ హ్యత్ర విహితా శ్రాద్ధే ఏ హ్యత్ర విహితా శ్రాద్ధే సావధానా భవంతు తే సావధానా భవంతు తే సావధానా భవంతు తే. సావధానా స్మః అని భోక్తలు అంటారు. హస్తోదకం దత్వా సావధానా స్మః హస్తోదకం దత్వా సావధానా స్మః హస్తోదకం దత్వా. దక్షిణం జాన్వాచ్యా దక్షిణం జాన్వాచ్య దక్షిణం జాన్వాచ్య. అంటే ఈ యొక్క
కాలిని మడిచి ఒకవైపున కూర్చోవాలండి. సరే కాలు గనక వంగదు అనుకున్నప్పుడు అప్పుడు మామూలుగానే కూర్చోవాలి. అంటే కుడి కాలుని మడిచి దాని మీద కూర్చోవాలి. హస్తే దర్భన్నిధాయ అర్ఘ్యపాత్రం గృహీత్వా. హస్తే దర్భం నిధాయ ఆర్ఘ్యపాత్రం గృహీత్వా. హస్తే దర్భం నిధాయ ఆర్ఘ్యపాత్రం గృహీత్వా. దాని మీద చేయబెట్టి అభిమంత్రణ చేయాలి. యా దివ్యా ఆపఃపయసా. యా దివ్యా ఆపఃపయసా. యా దివ్యా ఆపఃపయసా. యా దివ్యా ఆపఃపయసా. సంబభూవుః. 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 యా అంతరిక్ష. యా అంతరిక్ష. యా అంతరిక్ష. యా దీర్ఘం ఉందండి. యా అంతరిక్ష. యా అంతరిక్ష. యా అంతరిక్ష. ఉత పార్థి వీర్యాః. ఉత పార్థి వీర్యాః. ఉత పార్థి వీర్యాః. హిరణ్యవర్ణ హిరణ్యవర్ణ యజ్ఞియా. హిరణ్యవర్ణ యజ్ఞియా. హిరణ్యవర్ణ యజ్ఞియా. హిరణ్యవర్ణ యజ్ఞియా. హిరణ్యవర్ణ యజ్ఞియా. నా దీర్ఘం చూసారు. హిరణ్యవర్ణ వర్ణ. యజ్ఞియా. హిరణ్యవర్ణ యజ్ఞియా. హిరణ్యవర్ణ యజ్ఞియా. తాన ఆపశ్యగస్యో న భవంతు. స్థాన ఆపసగస్యో నా భవంతు. స్థాన ఆపశ్యగస్యో న. స్థాన ఆపశ్యగస్యో నా భవంతు. పైకంటున్నారండి. స్థాన ఆపశ్యగస్యో న. స్థాన ఆపసగస్యో నా భవంతు. స్థాన ఆపసగస్యో నా భవంతు. స్వాహా భవంతు. స్యోనా స్వాహా భవంతు. స్యోనా స్వాహా భవంతు. పురూరవార్ధవ సంజ్ఞక విశ్వే దేవాః ఇదం వో అర్ఘ్యం. పురూరవ సంజ్ఞక విశ్వే దేవాః. పురూరవ సంజ్ఞక విశ్వే దేవాః ఇదం వో అర్ఘ్యం. పురూరవ సంజ్ఞక విశ్వే దేవాః ఇదం వో అర్ఘ్యం. పురూరవ సంజ్ఞక విశ్వే దేవాః ఇదం వో అర్ఘ్యం. స్వాహా నమః. స్వాహా నమః. స్వాహా నమః. హస్త్వర్ఘ్యం తతః శుద్ధోదకం పునః హస్తోదకం దత్వా. అస్త్వర్ఘ్యం తత శుద్ధోదకం పునః హస్తోదకం దత్వా. అస్త్వర్ఘ్యం తత శుద్ధోదకం పునః హస్తోదకం దత్వా. హస్తే దర్భన్నిధాయ అర్ఘ్యపాత్రం గృహీత్వా. హస్తే దర్భం నిధాయ అర్ఘ్యపాత్రం గృహీత్వా. హస్తే దర్భం నిధాయ అర్ఘ్యపాత్రం గృహీత్వా. విధాయ కాదండి, నిధాయ. నిధాయ. హస్తే దర్భం నిధాయ అర్ఘ్యపాత్రం హస్తే దర్భం నిధాయ ఎన్నై. అవును గురు. హస్తే దర్భం నిధాయ నిధాయ అర్ఘ్యపాత్రం గృహీత్వా. మళ్ళీ ఇదే మంత్రం. యా దివ్యా ఆపఃపయసా. యా దివ్యా ఆపఃపయసా. యా దివ్యా ఆపఃపయసా. 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 ఆపఃపయసా కలిపి చెప్పండి. ఆపఃపయసా. 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 కలిపి చెప్పండి. యా దివ్యా ఆపఃపయసా. యా దివ్యా ఆపఃపయసా. యా దివ్యా ఆపఃపయసా. సంబభూవుః. సంబభూవుః.
సంబభూవుః యా అంతరిక్ష యా అంతరిక్ష యా అంతరిక్ష యా దీర్ఘం ఉందండి, గుర్తుపెట్టుకోండి అది. యా అంతరిక్ష యా అంతరిక్ష యా అంతరిక్ష ఉత పార్థివీర్యాః ఉత పార్థివీర్యాః ఉత పార్థివీర్యాః హిరణ్యవర్ణా యజ్ఞియాస్తానా హిరణ్యవర్ణ యజ్ఞియాస్తానా హిరణ్యవర్ణ యజ్ఞియాస్తానా హిరణ్యవర్ణ అంటున్నారు, దీర్ఘం ఉంది అక్కడ. హిరణ్యవర్ణ వర్ణ యజ్ఞియాస్తానా హిరణ్యవర్ణ యజ్ఞియాస్తానా హిరణ్యవర్ణ యజ్ఞియాస్తానా ఆపశ్యగ్స్యో న భవంతు ఆపశ్యగ్స్యౌన భవంతు ఆపశ్యగ్స్యౌన భవంతు పైగలు చూస్తారు. ఆపశ్యగ్స్యో న ఆపశ్యగ్స్యో న ఆపశ్యగ్స్యౌన భవంతు ఆపశ్యగ్స్యౌన భవంతు ఆర్ద్రవ సమ్యక విశ్వే దేవా ఇదం వో అర్ఘ్యం స్వాహా నమః. ఆర్ద్రవ సంజ్ఞక విశ్వే దేవ ఇదం వో అర్ఘ్యం స్వాహా నమః ఆర్ధవ సంజ్ఞక విశ్వే దేవ ఇదం వో అర్ఘ్యం స్వాహా నమః అస్త్వర్ఘ్యం తతః శుద్ధోదకం పునః హస్తోదకం దత్వా అస్త్వర్ఘ్యం తతః శుద్ధోదకం పునః అస్తోదకం దత్వా అస్త్వర్ఘ్యం తతః శుద్ధోదకం పునః అస్తోదకం దత్వా విశ్వేభ్యో దేవేభ్యః పాత్రే స్థానే స్థః. విశ్వేభ్యో దేవేభ్యః పాత్రే స్థానే స్థః విశ్వేభ్యో దేవేభ్యః పాత్రే స్థానే స్థః అని చెప్పని కూర్చో తీసుకొని ఆ భోక్త ఉన్నాడు కదా, విశ్వదేవ యొక్క భోక్త యొక్క ఎడమ వైపున బయట భాగంలో ఒక కూర్చుతో కొట్టి ఈ రెండు అర్ఘ్య పాత్రలని అక్కడ పెట్టేసేయాలి. తతః అర్చనం, అర్ఘ్య పాత్ర పక్కన పడేసిన తర్వాత అర్చనం అన్నమాట. తతః అర్చనం అర్చత ప్రార్చత అర్చత ప్రార్చత అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత ప్రియమేధాసో అర్చత ప్రియమేధాసో అర్చత అర్చन्तు పుత్రకా అర్చन्तు పుత్రకా అర్చन्तు పుత్రకా అలా చెప్పవకండి. అర్చन्तు పుత్రకా అర్చन्तు పుత్రకా పైకి వెళ్తున్న చూసారు. అర్చन्तు అర్చन्तు పుత్రకా అర్చन्तు పుత్రకా అర్చन्तు పుత్రకా ఊత పురన్న ఊత పురన్న ఊత పురన్న దృష్ట్వర్చత 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 అర్చత ప్రార్చత అర్చత ప్రార్చత అర్చత ప్రార్చత ఇత్యక్షతాం సమర్ప్య, ఇత్యక్షతాను అని చెప్పని వారి శిరస్సు మీద అక్షతలు వేయాలి. గంధద్వారా ఇత్యక్షతాం సమర్ప్య ఇత్యక్షతాన్ సమర్ప్య ఇత్యక్షతాన్ సమర్ప్య గంధద్వారాం దురాధరుషాం నిత్యపుష్టాంకరీషిణీం గంధద్వారాం దురాధర్ష్యాం నిత్యపుష్టాం కరీషిణీం గంధద్వారాం దురాధర్ష్యాం నిత్యపుష్టాం దూరాధరుషాం దూరాధర్షాం గంధద్వారాం దూరాధర్షాం గంధద్వారాం గంధద్వా ఒక్కటే గట్టిగా కింద ఒక్కండి.
గంధద్వారాం దురాధరుషాం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం ఈశ్వరీకం సర్వభూతానాం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం తామిహోపహ్వయే శ్రియం తామిహోపహ్వయే శ్రియం పురూరవార్ద్రవ సంజ్ఞక విశ్వే దేవాః అమీవో గంధాః సుగంధాః పురూర్వార్ధవ సంజ్ఞక విశ్వే దేవాః అమీవో గంధాః సుగంధాః పురూరవార్ద్రవ సంజ్ఞక విశ్వే దేవాః అమీవో గంధాః సుగంధాః ఆయనేతే పరాయణే ఆయనేతే పరాయణే ఆయనేతే పరాయణే ఆయనేతే దీర్ఘం అండి ఆయనేతే నేతే. పరాయణే ఆయనేతే పరాయణే నేతే దీర్ఘం అండి ఆయనేతే పరాయణే ఆయనేతే పరాయణే ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ దుర్వారోహంత పుష్పిణీః దుర్వారోహంత పుష్పిణీః హరదాశ్చ పుండరీకాని రాధాశ్చ పుండరీకాని రాధాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే సముద్రస్య గృహ ఇమే సముద్రస్య గృహ ఇమే పుష్పార్థ ఇమే అక్షతాః సుపుష్పాణి పుష్పార్ధ ఇమే అక్షతాః సుపుష్పాణి పుష్పార్ధ ఇమే అక్షతాః సుపుష్పాణి పుష్పార్థ కాదండి పుష్పార్థ ఇమే అక్షతాః సుపుష్పాణి పుష్పార్ధ పుష్పార్ధ ఇమే అక్షతాః సుపుష్పాని ఓం ధూరసి ధూర్వ ధూర్వంతం ఓం ధూరసి ధూర్వ ధూర్వంతం ఓం ధూరసి ధూర్వ ధూర్వంతం ధూర్వ తంయోస్మాను ధూర్వతం యోస్మాన్ ధూర్వతం యోస్మాన్ చాలా తెలుగు సారు ధూర్వతంయోస్మాను కలిపి చెప్పేసేయండి ధూర్వతంయోస్మాను ధూర్వతం యోస్మాన్ ధూర్వతం యోస్మాన్ దూర్వతి తం ధూర్వయం ధూర్వతితం ధూర్వయం ధూర్వతితం ధూర్వయం వయం ధూర్వామః వయం ధూర్వామః వయం ధూర్వామః మళ్ళీ చెప్పండి వయం ధూర్వామః కాదండి వా ఒకటే చెప్పండి వయం ధూర్వామః వయం వయం ధూర్వామః వయం వయం ధూర్వామః వయం వయం ధూర్వామః వయం ధూర్వామః వయం ధూర్వామః పురూరవార్చవ సమ్యక విశ్వే దేవాః అయం వో ధూపః సుధూపః పురూరవార్ధవ సంజ్ఞక విశ్వే దేవాః అయం వో ధూపః సుధూపః పురూరవార్ధవ సంజ్ఞక విశ్వే దేవాః అయం వో ధూపః సుధూపః ఉద్దీప్య స్వజాతవేతో పఘ్నం
ఉద్దీప్యస్వ జాత వేదో అలా ప్రజ్ఞం చెప్పవకండి. ఉద్దీప్యస్వజాత వేదో. ఉద్దీప్యస్వ జాత వేదో ఉద్దీ కాదు కాదండి. ఉద్దీప్యస్వజాత వేదో పఘ్నం. ఉద్దీప్యస్వ జాత వేదో ప్రజ్ఞం ఉద్దీప్యస్వ జాత వేదో ప్రజ్ఞం. మీరు ఎలా జాత వేదో పఘ్నం అంటున్నారు? కొన్ని అక్షరాలు మారిపోతున్నాయి. ఉద్దీప్యస్వ అక్కడ చెప్పండి. అవును గురు, ఎక్కడ తప్పొస్తుంది గురు? ఉద్దీప్యస్వ ఉద్దీప్యస్వ జాత వేదో పఘ్నం. జాత వేదో భగ్నం జాత వేదో భగ్నం జాత వేదో పఘ్నం. జాత వేదో భగ్నం జాత వేదో భగ్నం. నిర్వృతిం మమ. నిర్వృతిం మమ. నిర్వృతిం మమ. నిర్వృతిం మమ. నిర్వృతిం మమ. పశుగుశ్చ మహ్య. పశుగుశ్చ మహ్య. పశుగుశ్చ మహ్య. మావః జీవనం చ. మావః జీవనం చ. మావః జీవనం చ. దిశో దిశ. దిశో దిశ. దిశో దిశ. పురూరవార్తవక సంజ్ఞక విశ్వే దేవాః అయం వో జ్యోతిః సుజ్యోతిః. పురూరవార్ధవ సంజ్ఞక విశ్వే దేవాః అయం వో జ్యోతిః సుజ్యోతిః. పురూరవార్ధవ సంజ్ఞక విశ్వే దేవాః అయం వో జ్యోతిః సుజ్యోతిః. యువా సువాసా. యువా సువాసాః. యువా సువాసాః. మళ్ళీ యువా సువాసాః. యువా సు అందుఅర్థం గట్టిగా చెప్పండి. యువా యువా సువాసా పరివీత. యువా సువాసా పరివీత. యువా సువాసా పరివీత. ఆగాత్స ఉశ్రేయాన్. ఆగాత్స ఉశ్రేయాన్. ఆఘాత్స ఉశ్రేయాన్. ఆఘాత్స ఉశ్రేయాన్. భవతి జాయమానః. భవతి జాయమానః. భవతి జాయమానః. తంధీరాసః కవయ. తంధీరాసః కవయ. తంధీరాస కవయ. తంధీరాస కవయ. ఉన్నయంతి స్వాధియో. ఉన్నయంతి స్వాధియో. ఉన్నయంతి స్వాధియో. ఉన్నయంతి స్వాధియో. స్వాధియో. స్వ గట్టిగా అందుబాటులో చెప్పండి. ఉన్నయంతి స్వాధియో. ఉన్నయంతి స్వాధియో. ఉన్నయంతి స్వాధియో. మనసా దేవయంతః. మనసా దేవయంతః. నాకే మాత్రం ఉదాత్తం చెప్పండి. మనసా దేవయంతః. మనసా దేవయంతః. మనసా మనసా దేవయంతః. అంతే. పురూరవార్తవ సంజ్ఞక విశ్వే దేవాః అంతఃప్రావరణార్థం. పురూరవార్తవ సంజ్ఞక విశ్వే దేవాః అంతః ప్రావరణార్థం. ప్రావరణార్థం. పురూరవార్ధవ సంజ్ఞక విశ్వే దేవాః అంతః ప్రావరణార్థం. బహిః ప్రావరణార్థం యోగ్యమిమే వాససి. బహిః ప్రావరణార్థం యోగ్యమిమే వాససి. బహిః ప్రావరణార్థం యోగ్యమిమే వాససి.
అప్పుడు ఈ మంత్రం చెబుతూ ఆ భోక్తలకి ఏమన్నా వస్త్రాలు కనుక ఏమన్నా ఏదలుచుకుంటే ఇచ్చే టైం ఇప్పుడు ఇది చెప్పి ఇచ్చేసేయాలి. ఓం యోగి సువస్త్రద్వయం తుభ్యమహం సంప్రదదే మమ సువాససి. వస్త్రద్వయం తుభ్యమహం సంప్రదదే మమ సువాససి. వస్త్రద్వయం తుభ్యమహం సంప్రదదే మమ సువాససి. ఒకవేళ అయిన తర్వాత వహ ఆచ్ఛాదనార్థం పవిత్రార్థం. ఆచ్ఛాదనార్థం పవిత్రార్థం ఆచ్ఛాదనార్థం వహ ఆచ్ఛాదనార్థం పవిత్రార్థం. ఆచ్ఛాదనార్థం వహ చెప్పాలండి. వహ వహ ఆచ్ఛాదనార్థం. వహ ఆచ్ఛాదనార్థం పవిత్రార్థం. వహ ఆచ్ఛాదనార్థం పవిత్రార్థం. అలంకరణార్థం సాక్షత ఇమే కుశాః. అలంకరణార్థం సాక్షత ఇమే కుశాః. అలంకరణార్థం సాక్షత ఇమే కుశాః. సుకుశాః అర్చనం సంపూర్ణం. సుకుశాః అర్చనం సంపూర్ణం. సుకుశాః అర్చనం సంపూర్ణం. సుకుశాః అన్నప్పుడు 2 అక్షతలను ఒక దర్భపుల్ల చేతితో అక్షతలు వారి శరీరం మీద వేసి ఈ యొక్క దర్భ వారి చేతికి ఇస్తే మీ యొక్క అర్చన పూర్తయింది స్వామి, అనుగ్రహించవలసింది. అస్తు సంకల్ప సిద్ధిరస్వితి. అస్తు సంకల్ప సిద్ధిరస్వితి. అస్తు సంకల్ప సిద్ధిరస్వితి. భవంతో బ్రువంతు అస్తు సంకల్ప సిద్ధిరస్తు. భవంతో బ్రువంతు అస్తు సంకల్ప సిద్ధిః. భవంతో బ్రువంతు అస్తు సంకల్ప సిద్ధిః. సంకల్ప సిద్ధిరస్తు అంటారు. అస్తు సంకల్ప సిద్ధి అన్నా సరిపోతుంది. యుష్మదనుజ్ఞయా పిత్రాద్యర్చనం కరిష్యే. యుష్మత్ అనుజ్ఞయా పిత్రాద్యర్చనం కరిష్యే. యుష్మత్ అనుజ్ఞయా పిత్రాద్యర్చనం కరిష్యే. తల్లిగారితో అయితే మాత్రాద్యర్చనం కరిష్యే. కురుష్వ ప్రాచీనాభీతి. కురుష్వ ప్రాచీనాభీతి. కురుష్వ ప్రాచీనాభీతి. ఈ కురుష్వ అనే మాట భోక్త అంటాడు. విశ్వదేవస్థానం భోక్త. ప్రాచీనాభీతి యజమానస్య మాతృ పితామహి ప్రపితామహీనాం గోత్రాణం దాయీనాం. లేకపోతే పితృపితామహ ప్రపితామహానాం గోత్రాణం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం ఇదమిదమాసనం. అక్కడ దాకా చెప్పేసేయండి. పితృపరంగా చెప్పండి ఈసారి. యజమానస్య పితృపితామహ ప్రపితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం ఇదమిదమాసనం. యజమానస్య పితృపితామహ ప్రపితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం ఇదమిదమాసనం అని చెప్పని ఒక దర్భపుల్ల ఆ పీట కిందో లేకపోతే ఒక ఆసనం కిందో వేయాలి. సుఖాసనం అని చెప్పిన భక్తి అంటాడు. తర్వాత హస్తోదకం దత్వా. సుఖాసనం అస్తోదకం దత్వా. సుఖాసనం అస్తోదకం దత్వా. హస్తోదకం ఎప్పుడు ఇచ్చినా సరే ముందర తను తీసుకోవాలి యజమాని, తర్వాత భోక్తకి ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. పితు రుచి సాంవత్సరికముతాక్షాన్నశ్రాద్ధే క్షణ క్రియతాం. పితుః ప్రతి సంవత్సరీకభృతాఖ్యాన్న శ్రాద్ధేక్షణ క్రియతాం. పితుః ప్రతి సంవత్సరీకభృతాఖ్యాన శ్రాద్ధేక్షణ క్రియతాం. అస్తు క్రియతాం. ఓం తథా ప్రాప్నువంతు భవంతః ప్రాప్నువామా. అస్తు క్రియతాం. ఓం తథా ప్రాప్నువంతు భవంతః ప్రాప్నువామా. అస్తు క్రియతాం. ఓం తథా ప్రాప్నువంతు భవంతః ప్రాప్నుయామా. దర్భేషు అర్ఘ్యపాత్ర అన్యాసాద్య ప్రోక్ష్య. దర్భేషు అర్ఘ్యపాత్రాన్యాసాద్య ప్రోక్ష్య. దర్భేషు అర్ఘ్యపాత్రాన్యాసాద్య ప్రోక్ష్య. అక్కడ 3 మండలాలు చేశాం కదా. అక్కడ తిలోదకేన
అక్కడ 3 మండలాలు చేసాం కదా, ఉత్తరం దగ్గర ప్రారంభించి పూర్తిలో కొట్టి 3 మండలాలు చేసాం కదా, దాని మీద అవును తెల్ల గురు. దర్భలు పెట్టాం కదా, దాని మీద ఈ యొక్క అర్ఘ్య పాత్రలు అర్ఘ్యంతోనూ లేకపోతే ఇంకో పాత్రలతోనూ చేసినటువంటి 3 పాత్రలు బోలించాలి. బోలించిన తర్వాత వెంటనే కూర్చుతో వాటి మీద మన ప్రోక్షణం చేసి మళ్ళీ తిప్పి మళ్ళీ ప్రోక్షణం చేసి తర్వాత తెల్లలు చల్లాలి. అది లెక్క. దర్భేషు అర్ఘ్యపాత్ర అన్యాసాధ్య ఉత్థానాన్ని ప్రోక్ష ఉత్థానాని కృత్వా పునః ప్రోక్ష తిలాన్వికీర్య. ఉత్థానాన్ని కృత్వా పునః ప్రోక్ష తిలాన్వికీర్య. ఉత్థానాన్ని కృత్వా పునః ప్రోక్ష తిలాన్వికీర్య. ఉదగమాపూర్య అభిమంత్ర్య. ఉదకమాపూర్య అభిమంత్ర్య. ఉదకమాపూర్య అభిమంత్ర్య. శన్నో దేవి అభిమంత్ర్య శన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే. శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే. శయ్యో పీతయే పీ అని గట్టిగా అనుదార్చ చెప్పండి. ఆపో భవంతు పీతయే. ఆపో భవంతు పీతయే. ఆపో భవంతు పీతయే. సంయోరభిస్రవంతు నః. సంయోరభి చెప్పండి. సంయోరభి సంయోరభిస్రవంతు నః. సంయోరభిస్రవంతు నః. తిలోసి సోమదేవత్యో. తిలోసి సోమదేవత్యో. తిలోసి సోమదేవత్యో. తిలోసి గట్టిగా చెప్పండి, కిందకి అనుదాత్తం. తిలోసి సోమదేవత్యో. తిలోసి సోమదేవత్యో. తిలోసి సోమదేవత్యో. గోసవే దేవ నిర్మితః. గోసావే దేవ నిర్మితః. గోసవే దేవ నిర్మితః. గోసావే గోసావే దేవ నిర్మితః. గోసావే దేవ నిర్మితః. ప్రత్నవద్భిః. 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 ఇది కూడా మంత్రమేనండి. ప్రత్నస్వాధ ఏహి. ప్రత్నవ స్వధ ఏహి. ప్రత్నస్వాధ ఏహి. ప్రత్నవ స్వధ ఏహి. ప్రత్నవ స్వధ ఏహి. ప్రత్నవ స్వధ ఏహి. మళ్ళీ ప్రత్నవ స్వధ ఏహి. పైకి అంటున్నారు. అవును స్వకారానికి మాత్రం. అవును గురు. ప్రత్నవ స్వధ ఏహి. ప్రత్నవ స్వధ ఏహి. ప్రత్నవ స్వధ ఏహి. ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఎడమ కాలు మడుచుకొని ఈ యొక్క కుడి చెయ్యి ఎడమ చెయ్యి పైకి వేసి కుడి చేత్తో తిరలు అద్దుకోవాలి. బొటన వేలికి అద్దుకొని ఆ 3 పాత్రలు ఉన్నాయి కదా, ఉత్తరం దగ్గర నుంచి దక్షిణానికి వెళ్ళాలి. మొట్టమొదట ఉత్తరం వైపు ఉన్నటువంటి పాత్రలో ఈ మంత్రం చెప్పాలి. యజమానస్య పితరం గోత్రం శర్మాణం వసురూపం. అక్కడ చెప్పండి. యజమానస్య పితరం గోత్రం శర్మాణం వసురూపం. యజమానస్య పితరం గోత్రం శర్మాణం వసురూపం. ఇమాన్ లోకాన్ ప్రీణయాహినః స్వధా నమః. ఇమాన్ లోకాన్ ప్రీణయాహినః స్వధా నమః. ఇమాన్ లోకాన్ ప్రీణయాహివః యాహినః స్వధా నమః. అని చెప్పని ఈ కుడి చేతి యొక్క బొటన వేలుతో అద్దుకున్న నువ్వులని ఆ నీళ్ళలో ముంచాలి. ఎడం చేయి పైకి వేసి కుడి చేతిని బొటన వేలికి ఉన్నటువంటి నువ్వుల్ని దాంట్లో అద్దాలి. ఏది ఉత్తరం దగ్గర నుంచి దక్షిణానికి పెడుతున్నాం కదా, ఉత్తరం వైపు ఉన్నటువంటి మొదటి దాంట్లో ముంచాలి. తర్వాత రెండోది పితామహం గోత్రం శర్మాణం
రుద్రరూపం ఇమాన్ లోకాన్ ప్రీణయాహి నస్వధా నమః. పితామహం గోత్రం శర్మాణం రుద్రరూపం ఇమాన్ లోకాన్ ప్రీణయాహినః స్వధా నమః. పితామహం గోత్రం శర్మాణం రుద్రరూపం ఇమాన్ లోకాన్ ప్రీణయాహినః స్వధా నమః. మధ్యపాత్రలో ముంచాలి. ప్రపితామహం గోత్రం శర్మాణం ఆదిత్య రూపం ఇమాన్ లోకాన్ ప్రీణయాహి నస్వధా నమః. ప్రపితామహం గోత్రం శర్మాణం ఆదిత్య రూపం ఇమాన్ లోకాన్ ప్రీణయాహినః స్వధా నమః. ప్రపితామహం గోత్రం శర్మాణం ఆదిత్య రూపాన్ ఇమాన్ లోకాన్ ప్రీణయాహినః స్వధా నమః. అయిన తర్వాత మామూలుగా ఇంకా ఈ చేయిని మామూలుగా తీసుకొని అర్ఘ్యపాత్రేష్వమి గంధాః. అర్ఘ్యపాత్రేష్వమీ గంధాః. అర్ఘ్యపాత్రేష్వమీ గంధాః. గంధద్వారాం చెప్పడం, గంధం వేయటం. పుష్పార్థ ఇమే తిలాః. పుష్పార్ధ ఇమే తిలాః అమీకుషాః. పుష్పార్ధ ఇమే తిలాః అమీకుషాః. కూర్చోదకేనైవ అష్టార్ఘ్యై సంపూర్ణార్చనమస్తు. కూర్చోదకేనైవ అష్టార్ఘ్యైః సంపూర్ణార్చనమస్తు. కూర్చోదకేనైవ అష్టార్ఘ్యైః సంపూర్ణార్చనమస్తు. ఇమాని శ్రీ భృంగరాజ దర్భపత్ర తృణాని చ. ఇమాని శ్రీ భృంగరాజ దర్భపత్ర తృణాని చ. ఇమాని శ్రీ భృంగరాజ దర్భపత్ర తృణాని చ. ఇమాని శ్రీ అంటే మరడి దళం, భృంగరాజము అంటే గుంటగెరడాకు అని చెప్పనంటుంటాం మన వైపున. ఆ గుంటగెరడాకు అనేటువంటిది అది ఇక్కడ మీకు దొరుకుతుందో దొరకదో కానీ గుంటగెరడాకు మాత్రం వేయాలి అంతే తప్ప తులసి వేసాము ఇక్కడ విశ్వే దేవస్థానంలో. ఇక్కడ తులసి పనికిరాదండి. మారేడు దళం అయినా వేయచ్చు, లేకపోతే గుంటగెరడాకు, అది లేకపోతే దర్భపత్రాలు కానీ. ఔదుంబర పర్ణైః ప్రచ్ఛాద్య దర్భైర్వా. ఔదంబర పర్ణైః ప్రచ్ఛాద్య దర్భైర్వా. ఔదంబర పర్ణైః ప్రచ్ఛాద్య దర్భైర్వా. ఔదుంబర పర్ణం అంటే తెలుసుదా, మేడాకులు కానీ అవి కుదరకపోతే దర్భల చేత కానీ దాంట్లో ముంచాలి. యజమానస్య ఒక దర్భలు తీసుకొని దాంట్లో పెట్టుకుంటాలి. యజమానస్య పిత్రేతే దుష్టం గృహ్ణామి పితామహాయతే దుష్టం గృహ్ణామి ప్రపితామహాయతే దుష్టం గృహ్ణామి. యజమానస్య పిత్రేతే జుష్ణం గృహ్ణామి పితామహాయ. దుష్టం గృహ్ణామి, దుష్టం ఎక్కడైనా సరే. యజమానస్య పిత్రేతే జుష్టం గృహ్ణామి పితామహాయతే జుష్టం గృహ్ణామి ప్రపితామహా. లేదండి, దుష్టం అంతే, ఇష్టం అంటున్నట్టుగానే జుష్టం. జుష్టం పితామహాయతే జుష్టం గృహ్ణామి. ఇంకోసారి యజమానస్య పిత్రేతే జుష్టం గృహ్ణామి పితామహాయతే జుష్టం గృహ్ణామి ప్రపితామహాయతే జుష్టం గృహ్ణామి. అంతే. మాతృస్థానంలో కూడా అంతే. వః పాత్రాని సంపన్నాని సుసంపన్నాని. పాత్రాని సంపన్నాని సుసంపన్నాని. పాత్రాని సంపన్నాని సుసంపన్నాని అని కూర్చోతో ఒక మాట దాన్ని అభిమంత్రం చేయాలి. స్వధ అక్కడ స్వాహార్ఘ్య అన్నాం అక్కడ, ఇక్కడ స్వధార్ఘ్య. ఇక్కడ స్వధార్ఘ్య స్వధార్ఘ్య సంత్వర్ఘ్య. స్వధార్ఘ్య స్వధార్ఘ్య స్వన్ సంత్వర్ఘ్య. సంత్వర్ఘ్యా స్వధార్ఘ్య స్వధార్ఘ్య సంత్వర్ఘ్యా. స్వధార్ఘ్య స్వధార్ఘ్య సంత్వర్ఘ్య. స్వధార్ఘ్య స్వధార్ఘ్య సంత్వర్ఘ్యా. స్వధార్ఘ్య స్వధార్ఘ్య సంత్వర్ఘ్యా. ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ మంత్రం చెబుతూ నువ్వు ఒక దర్భపుల 2 తీసుకొని గంధం రాసి దానికి నువ్వులు కానీ అభిమానం అంటించి అదే చేత్తో పట్టుకొని ఈ మంత్రం చెప్పి పితృదేవతలను ఆవాహన చేయాలి. ఓం ఉశంత స్వాహవామః
ఓం ఉషం తత్స్వాహవామః ఓం ఉషం తత్స్వాహవామః ఉషంతస్వాహవామః అన్ని మధ్యకే ఉషంతస్వాహవామః ఓం ఉషం తత్స్వాహవామః ఓం ఉషం తత్స్వాహవామః ఉషంతస్సమిధీమహి ఉషంతస్సమీధీమహి ఉషంతస్సమీధీమహి సమీ దీర్ఘం లేదండి సమీ ఉషంతస్సమిధీమహి 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 ఉషన్ను శత ఆవాహ ఉషన్ను శత ఆవాహ ఉషన్ను శత ఆవహ ఉషన్ను శత ఆవహ పితॄన్ హవిషే అత్తవే పితॄన్ హవిషే అత్తవే పితॄన్ హవిషే అత్తవే యజమానస్య పితృపితామహ ప్రపితామహాను గోత్రాన్ శర్మణః వసురుద్రాదిత్య రూపాన్ భవత్సు ఆవాహయిష్యే. యజమానస్య పితృపితామహ ప్రపితామహాన్ గోత్రాన్ శర్మణః వసురుద్రాదిత్య రూపాన్ భవత్సు ఆవాహిష్యే. యజమానస్య పితృపితామహ ప్రపితామహాన్ గోత్రాన్ శర్మణః వసురుద్రాదిత్య రూపాన్ భవత్సు ఆవాహిష్యే. ఆవాహయ సవ్యం నమస్కృత్య. ఆవాహయ అని భోక్తలు అంటారు. ఆవాహయ సవ్యం చేసుకొని నమస్కారం చేయాలి. సావాహయ సవ్యం నమస్కృత్య. ఆవాహయ సవ్యం నమస్కృత్య. ఆవాహయ సవ్యం నమస్కృత్య. ఈ నమస్కృత్య అన్నప్పుడు ఈ మంత్రాలన్నీ ఈ మంత్రం అంతా కూడా చెప్పాలండి సవ్యం చేసుకొని. ఆయంతు నః పితరః సోమ్యా. ఆయంతు నః పితరః సోమ్యా. ఆయంతు నః పితరః అలా సోమ్యా. చెప్పండి. ఆయంతు నః పితరః సోమ్యా. ఆయంతు నః పితరః సోమ్యా. ఆయంతు నః పితరః సోమ్యా. సోమ్యాసో అగ్నిష్వాత్తాః. సోమ్యాసో అగ్నిష్వాత్తాః. సౌమ్యాసోగ్నిష్వాతాః. సౌమ్యాసోగ్నిష్వాతాః. సోమ్యాసో అగ్నిష్వాత్తాః. సౌమ్యాసోగ్నిష్వాతాః. సౌమ్యాసోగ్నిష్వాతాః. పార్థిభిర్దేవయానైః. పార్థిభిర్దేవయానైః. పదిభిర్దేవయానైః. పదిభిర్దేవయానైః. అస్మిన్ యజ్ఞే స్వధయా. అస్మిన్ యజ్ఞే స్వధయా. అస్మిన్ యజ్ఞే స్వధయా. మాదం త్వధి బ్రువంతు. మాధం త్వధి బ్రువంతు. మాధం త్వధి బ్రువంతు. తే అవం త్వస్మాన్. తే అవం త్వస్మాన్. తే అవం త్వస్మాన్. సావధానా భవంతు తే. సావధానా స్మః. సావధానా భవంతు తే. సావధానా స్మః. సావధానా భవంతు తే. సావధానా స్మః. నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా సవ్యం చేసుకోవాలి. అయిపోయింది నమస్కారం అయిపోయింది కానీ కొన్ని ప్రాచీనావేది. హస్తోదకం దత్వా హస్తోదకం దత్వా హస్తే దర్భం నిధాయ. హస్తోదకం దత్వా హస్తే దర్భం నిధాయ. హస్తోదకం దత్వా హస్తే దర్భం నిధాయ. సవ్యం జాన్వాచ్యా. సవ్యం జాన్వాచ్య. సవ్యం జాన్వాచ్య. అంటే ఎడమకాలన్నమాట. దక్షిణం జాన్వాచ్యా అక్కడ. ఇక్కడ సవ్యం జాన్వాచ్యా యా దివ్య ఆపఃపయసా. యా దివ్య ఆపఃపయసా.
యా దివ్యా ఆప పయసా సంబభూవు సంబభూవుః సంబభూవుః యా అంతరిక్షే యా అంతరిక్ష యా అంతరిక్షే యా అంతరిక్ష కరెక్ట్. యా అంతరిక్ష ఉత పార్థి వీర్యాః యా అంతరిక్ష ఉత పార్థి వీర్యాః యా అంతరిక్ష ఉత పార్థి వీర్యాః హిరణ్యవర్ణ యజ్ఞియాస్తాన హిరణ్యవర్ణ యజ్ఞియాస్తాన హిరణ్యవర్ణ యజ్ఞియాస్తాన దీర్ఘం ఉందండి. హిరణ్యవర్ణ యజ్ఞియాస్తాన హిరణ్యవర్ణ యజ్ఞియాస్తాన హిరణ్యవర్ణ యజ్ఞియాస్తాన ఏదో తేడా, మళ్ళీ చెప్పండి. హిరణ్యవర్ణ యజ్ఞియాస్తాన ఆపశ్యగ్స్యోన స్వధా భవంతు ఆపస్సగ్ స్యౌనా స్వధా భవంతు ఆపస్సగ్ స్యౌనా స్వధా భవంతు పితః గోత్ర శర్మన్ వసురూప ఇదం తే అర్ఘ్యం స్వధా నమః. పితః గోత్ర శర్మన్ వసురూప ఇదంతే అర్ఘ్యం స్వధా నమః పితః గోత్ర శర్మన్ వసురూప ఇదంతే అర్ఘ్యం స్వధా నమః. పితః అన్నప్పుడు తండ్రి గారి పేరు, గోత్రం చెప్పాలి, శర్మన్ అని చెప్పాలి. ఇదంతా కూడా గోత్రము అంతా కూడా చెప్పిన తర్వాతే చెప్పాలండి. యజమానశ్చ పితః పితః అన్నప్పుడు ఆయన పేరు నీలకంఠయ శర్మన్ను నీలకంఠేశ్వర శర్మన్ను హర్యసు గోత్ర వసురూప ఇదం చే అర్ఘ్యం స్వధా నమః. లేకపోతే వెంకయ్య శర్మ హర్యసు గోత్ర తర్వాత వసురూప ఇదం చే అర్ఘ్యం స్వధా నమః ఇలా చెప్పుకోవాలి. హస్తవర్ఘ్యం తతశుద్ధోదకం పునః హస్తోదకం దత్వా హస్త్వర్ఘ్యం తతః శుద్ధోదకం పునః హస్తోదకం దత్వా హస్త్వర్ఘ్యం తతః శుద్ధోదకం పునః హస్తోదకం దత్వా హస్తే దర్భన్నిధాయ ఓం హస్తే దర్భన్నిధాయ చెప్పండి. హస్తే దర్భం నిధాయ హస్తే దర్భం నిధాయ యా మళ్ళీ అర్ఘ్యపాత్ర తీసుకోవాలి. మళ్ళీ ఆ తొడ మీద పెట్టుకొని ఎడం చేతిలో పెట్టుకొని ఆ కుడి చేతి పైన అభిమంత్రణం చేస్తూ ఈ యొక్క తొడ మీద సవ్యంజాన్వాచ్యాన్ని కూడా దాని మీద పెట్టుకొని చెప్పాలి మంత్రం. యా దివ్య ఆపయసా సంబభూవు యా దివ్య ఆప ఆపయసా సంబభూవు. ఇది ఇక్కడ ఇచ్చినారు గురుగారు మంత్రం మళ్ళీ ఇదే మంత్రం ఉంటుందండి, పైన ఉంది కదా సవ్యంజాన్వాచ యా దివ్య ఆపయసా 19 పేజీలో ఉంది అక్కడ చూడండి. అక్కర్లేదండి. సవ్యంజాన్వాచ అన్నప్పుడే ఈ పితాగోత్రం అస్త్యదర్భన్నిధాయతి దాని పైన మంత్రం అదే. అవునండి, 19 పేజీలో కూడా అదే అనిపించిందండి. అవును గురువు గారు, ఎక్కడైనా పదలేదండి, సేమ్ ఇదే మంత్రం సారు. యా దివ్య ఆపయసా యా దివ్య ఆపయసా యా దివ్య ఆపయసా సంబభూవు 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 యా అంతరిక్ష ఉత పార్థివీర్యా యా అంతరిక్ష ఉత పార్థి దీర్ఘమండి. యా అంతరిక్ష ఉత పార్థివీర్యా యా అంతరిక్ష ఉత పార్థి వీర్యాః యా అంతరిక్ష ఉత పార్థి వీర్యాః హిరణ్యవర్ణ యజ్ఞియాస్తాన హిరణ్యవర్ణ యజ్ఞియాస్తాన హిరణ్యవర్ణ దీర్ఘమండి. హిరణ్యవర్ణ యజ్ఞియాస్తాన హిరణ్యవర్ణ యజ్ఞియాస్తాన ఆపశ్యగ్స్యోన స్వధా భవంతు
आपक्षग् स्योना स्वधा भवन्तु आपश्यग् स्योना स्वधा भवन्तु పితామహ గోత్ర శర్మన్ను రుద్రరూప ఇదం తే అర్ఘ్యం స్వధా నమః. पितामह अग्निं पितामह పితామహ गोत्र గోత్ర శర్మన్ను శర్మన్ రుద్రరూప पितामह गोत्र शर्मन् रुद्ररूप इदन्ते अर्घ्यं स्वधा नमः पितामह गोत्र शर्मन् रुद्ररूप इदन्ते अर्घ्यं स्वधा नमः అస్వర్ఘ్యం తతః శుద్ధోదకం పునః హస్తోదకం దత్వా. अस्त्वर्घ्यं ततः शुद्धोदकं पुनः अस्तोदकं दत्वा अस्त्वर्घ्यं ततः शुद्धोदकं पुनः अस्तोदकं दत्वा మళ్ళీ పితృస్థానంలో మళ్ళీ దర్భ ఇచ్చి హస్తే దర్భం నిధాయ మళ్ళీ ఆ మూడో పాత్ర తీసుకొని పెట్టుకొని ఇదే మంత్రం మళ్ళీ చెప్పాలి. యా దివ్యా ఆపయసా సంబభూ या दिव्या आपप्प या दिव्या ఆపయసా ఆపయసా या दिव्या आपपयसा संबभूवुः या दिव्या సంబభూవు संबभूवुः या दिव्या आपपयसा संबभूवुः యా అంతరిక్ష ఉత పార్థివీర్యా या अंतरिक्ष उतपार्थ దీర్ఘం యా या అంతరిక్ష या अंतरिक्ष उतपार्थिवीर्याः या अंतरिक्ष उतपार्थिवीर्याः హిరణ్యవర్ణా యజ్ఞియాస్తాన हिरण्यवर्णा यज्ञिजास्ताना हिरण्यवर्णा यज्ञिजास्ताना ఆపశ్యగుష్యో న భవంతు. आपश्यग् स्योना भवन्तु आपश्यग् स्योना भवन्तु ప్రపితామహ గోత్ర శర్మన్ ఆదిత్య రూప ఇదం తే అర్ఘ్యం స్వధా నమః అస్వార్ఘ్యం. प्रपितामह गोत्र शर्मन् आदित्य रूप इदन्ते अर्घ्यं स्वधा नमः प्रपितामह गोत्र शर्मन् आदित्य रूप इदन्ते अर्घ्यं स्वधा नमः అస్వర్ఘ్యం తతః శుద్ధోదకం పునః హస్తోదకం దత్వా. अस्त्वर्घ्यं ततः शुद्धोदकं पुनः अस्तोदकं दत्वा अस्त्वर्घ्यं ततः शुद्धोदकं पुनः अस्तोदकं दत्वा పితృపితామహ ప్రపితామహేభ్యః పాత్రాణి స్థానాని పితృపితామహ ప్రపితామహేభ్యః महेभ्यः పాత్రాణి స్థానాని సుస్థానమసి. पितृपितामह प्रपितामहेभ्यः पात्राणि स्थानानि सुस्थानमसि पितृपितामह प्रपितामहेभ्यः पात्राणि स्थानानि सुस्थानमसि అది ఇక్కడ దాకా అయిపోయింది. ఇక్కడి నుంచి ప్రభిత ఇదంతా కూడా సేమ్ ఇంతే అండి. అంతా కూడా అవును గురుగారు ఇదంతా కూడా మాతృస్థానంలో అర్చన. ఇది తతః పితృపితామహ ప్రపితామహ తతః అర్చ్యత ప్రాచ్యత తతః అస్త్వర్ఘ్యం అయిపోయింది కదా. తతః అర్చనం తత అర్చనం అర్చ్యత ప్రాచ్య అర్చ్యత ప్రాచ్యత దీర్ఘాలు జరిగి లేవు. అర్చ్యత ప్రాచ్యత ప్రియమేధాసో అర్చ్యత అర్చ్యత ప్రాచ్యత ప్రియ మేధాసో అర్చత అర్చ్యత ప్రాచ్యత ప్రియ మేధాసో అర్చత అర్చ్యంతు పుత్రకా ఉత పురన్న అర్చ్యంతు పుత్రకా ఉత పురన్న అర్చంతు పుత్రక ఉత పురన్న ఉత పురన్న ఉత పురన్న అర్చంతు పుత్రక ఉత పురన్న ఉత పురన్న పైకి అనవాకండి. అర్చంతు పుత్రకా
ఓతపురన్న ధృష్ట్వర్చ్యత ఓతపురన్న ధృష్ట్వర్చ్యత ఓతపురన్న దృష్ట్వర్చ్యత ఓతపురన్న దృష్ట్వర్చ్యత అర్చ్యత ప్రార్చ్యత అర్చత ప్రార్చత అర్చత ప్రార్చత పితృస్థాన బ్రాహ్మణస్య శిర ప్రభృతి అది అంతా లేదు. పాదాల దగ్గర నుంచి శిరస్సు దగ్గర సామాన్యంగా దైవారాధనలో పాద పూజ దగ్గర నుంచి ప్రారంభించి శిరస్సుకు వెళ్తాము. కానీ పితృదేవస్థానంలోకి వచ్చేటప్పటికల్లా శిరస్సు దగ్గర నుంచి పాదాల దాకా రావాలి. ఈ మంత్రం చెప్పి శిరస్సు మీద కాస్త హృదయం మీద పాదాల మీద కొద్దిగా కొద్దిగా తెలవలు వెయ్యాలి, అంతకంటే ఏం లేదండి. ఈ ఈ అక్షతలు వెయ్యాలి అని చెప్పటమే తప్పండి, అది ఎంత ఏం లేదు. ఇది గంధద్వారాం అని మంత్రం చెబుతూ గంధం వేయటం. గంధద్వారాం దురాధరుషాం నిత్య పుష్టాంకరీషిణి. గంధద్వారాం దురాధర్ష్యాం నిత్య పుష్టాం కరీషిణీం గంధద్వారాం గంధ పైకంటున్నారు మీరు. గంధ ద్వారాం దురాధరుషాం గంధద్వారాం గంధద్వారాం దురాధర్ష్యాం నిత్య పుష్టాం కరీషిణీం నిత్య పుష్టాంకరీషిణి. నిత్య పుష్టాం కరీషిణీం నిత్య పుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం. ఈశ్వరీ గుమ్ అని ఉంది, ఈశ్వరీం అని గారి రెండు పాఠాలు ఉన్నాయండి. ఈశ్వరీ గుం సర్వభూతానాం. ఈశ్వరీకం సర్వభూతానాం తాం హ్యోపగే శ్రియం. సవ్యం చేసుకొని గంధం ఇయ్యాలి. అవును, సవ్యం పితృపితామహ ప్రపితామహ అమీవో సవ్యం. గంధా. సవ్యం చేసుకొని సవ్యం పితృపితామహ ప్రపితామహ అమీవో గంధా సుగంధా. పితృపితామహ ప్రపితామహాః అమీవో గంధాః సుగంధాః. ఓం పుష్పాన్ ప్రాచీనావితి ఆయనే తే పరాయణే. ప్రాచీన వీతి ఆయనేతే పరాయణే దుర్వారోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. పుష్పార్థ ఇమే తిలాః సుపుష్పాణి. పుష్పార్థ ఇమే తిలాః సుపుష్పాణి. ఓం ధూరసి ధూరసి ధూర్వంతం. ధూరసి ధూర్వంతం ధూర్వతం యోస్మాన్. ధూరసి ధూర్వంతం ధూర్వతం యోస్మాన్. ధూర్వతం యోస్మాను. ధూర్వతం యోస్మాను ధూర్వతం యోస్మాను. ధూర్వతితం ధూర్వయం. ధూర్వతితం ధూర్వయం ధూర్వతితం ధూర్వయం. వయం ధూర్వామః. వయం ధూర్వామః వయం ధూర్వామః వయం ధూర్వామః. వయం ధూర్వామః వయం ధూర్వామః. కిందకి చెబుతున్నారండి. వయం ధూర్వామః. వయం ధూర్వామః ధూర్వామః. వయం ధూర్వామః వయం ధూర్వామః. పితృపితామహ ప్రపితామహ అమీవో ధూపా అయం వో ధూపః సుధూపః. పితృపితామహ ప్రపితామహః అయం వో ధూపః. దీర్ఘమండి. పితృపితామహ ప్రపితామహ అయం వో ధూపః సుధూపః. పితృపితామహ ప్రపితామహాః అయం వో ధూపః సుధూపః. పితృపితామహ ప్రపితామహాః అయం వో ధూపః సుధూపః.
ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం ఉద్దీప్యస్స ఉద్దీప్య ఉద్దీప్యస్వజాత వేదో భగ్నం అక్కడ చెప్పండి. ఉద్దీప్యస్వజాత వేదో భగ్నం ఆహాహా, స్వరాలు మారుస్తున్నారు. ఉద్దీప్య స్వజాత వేదోపఘ్నం ఉద్దీప్యస్వజాత వేదో భగ్నం జాతవేదోపఘ్నం జాతవేదోపఘ్నం ఉద్దీప్యస్వజాత వేదో భగ్నం ఉద్దీప్యస్వజాత వేదో భగ్నం అక్కడలాగా చెప్పవకండి. ఉద్దీప్యస్వ జాతవేదోపఘ్నం కాస్త చెప్పండి. జాతవేదోపఘ్నం జాతవేదో భగ్నం జాతవేదో భగ్నం జాతవేదో అంటున్నారు. జాతవేదో పఘ్నం జాతవేదోపఘ్నం జాతవేదో భగ్నం జాతవేదో భగ్నం నిర్రుతిం మమ 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 పశుగుశ్చ మహ్యమావహ పశుగుశ్చ మహ్యమావహ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ జీవనం చ దిశో దిశ జీవనం చ దిశో దిశ పితృపితామహ ప్రపితామహ అయం వో జ్యోతి సుజ్యోతి పితృపితామహ ప్రపితామహాః అయం వో జ్యోతిః సుజ్యోతిః పితృపితామహ ప్రపితామహాః అయం వో జ్యోతిః సుజ్యోతిః యువా సువాసా పరివీత యువాసువాసాః పరివీత యువాసువాసాః పరివీత యువా సువాసా పరివీత యువాసువాసాః పరివీత యువాసువాసాః పరివీత ఆఘాత్స ఉశ్రేయా ఆఘాత్స ఉశ్రేయాన్ ఆఘాత్స ఉశ్రేయాన్ మళ్ళీ ఆఘాత్స ఉశ్రేయాన్ భవతి జాయమానః భవతి జాయమానః భవతి జాయమానః తంధీరాసః కవయ తం ధీరాస కవయ తం ధీరాస కవయ ఉన్నయంతి స్వాధియో ఉన్నయంతి స్వాధియో ఉన్నయంతి స్వాధియో ఉన్నయంతి స్వాధియో మళ్ళీ చెప్పండి. ఉన్నయంతి స్వాధియో మనసా దేవయంతః మనసా దేవయంతః మనసా దేవయంతః పితృపితామహ ప్రపితామహ గోత్రాః శర్మణః వసురుద్రాదిత్య రూపాః సవ్యం పితృపితామహ ప్రపితామహాః గోత్రాః శర్మాణః శర్మణః శర్మణః వసురుద్రాదిత్యరూపాः సవ్యం పితృపితామహ ప్రపితామహాః గోత్రాః శర్మాణః శర్మణః వసురుద్రాదిత్యరూపాः సవ్యం అంతఃప్రావరణార్థం బహిఃప్రావరణార్థం అంతఃప్రావరణార్థం బహిఃప్రావరణార్థం అంతఃప్రావరణార్థం బహిఃప్రావరణార్థం యోగ్యమిమే వాససి యోగ్యమిమే వాససి యోగ్యమిమే వాససి వస్త్రద్వయం తుభ్యమహం సంప్రదదే నమమ సువాససి వస్త్రద్వయం తుభ్యమహం సంప్రదదే మమ సువాససి వస్త్రద్వయం తుభ్యమహం సంప్రదదే మమ సువాససి ప్రాచీనావితి
ఆచ్ఛాదనార్థం పవిత్రార్థం అలంకరణార్థం సతిలా ఇమే కుశాః సుకుశాః. ప్రాచీనావీతి వహ ఆచ్ఛాదనార్థం పవిత్రార్థం అలంకరణార్థం సతిలా ఇమే కుశాః సుకుశాః. ప్రాచీనావీతి వహ ఆచ్ఛాదనార్థం పవిత్రార్థం అలంకరణార్థం సతిలా ఇమే కుశాః సుకుశాః. అర్చనం సంపూర్ణం సంకల్ప సిద్ధిరస్మితి భవంతో బ్రువంతు అస్తు సంకల్ప సిద్ధి. అర్చనం సంపూర్ణం సంకల్ప సిద్ధిరస్మితి భవంతో బ్రువంతు అస్తు సంకల్ప సిద్ధిః. అర్చనం సంపూర్ణం సంకల్ప సిద్ధిరస్మితి భవంతో బ్రువంతు అస్తు సంకల్ప సిద్ధిః. యుష్మదనుజ్ఞయా సర్వత్రా యుష్మదనుజ్ఞయా సర్వత్రా యుష్మదనుజ్ఞయా సర్వత్రా మండలోద్వర్తన పాత్ర సాధనంచ కరిష్యే. మండలోద్వర్తన పాత్ర సాధనంచ కరిష్యే. మండలోద్వర్తన పాత్ర సాధనంచ కరిష్యే. సవ్యం చేసుకొని ముందు సవ్యం కరిష్యే కురుష్వ. సవ్యం కరిష్యే కురుష్వ. సవ్యం కరిష్యే కురుష్వ. కురుక్షేత్రం గయాం గంగాం కురుక్షేత్రం గయాం గంగాం. కురుక్షేత్రం గయాం గంగాం. ప్రభాసం పుష్కరాణి చ. ప్రభాసం పుష్కరాణి చ. ప్రభాసం పుష్కరాణి చ. ఏతాని మనసా ధ్యాత్వా ఏతాని మనసా ధ్యాత్వా. ఏతాని మనసా ధ్యాత్వా శ్రాద్ధకాలే సదా పఠేతు. శ్రాద్ధకాలే సదా పఠేత్. శ్రాద్ధకాలే సదా పఠేత్. విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు. విష్ణుర్విష్ణుర్విష్ణుః. విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణుః. ఇక్కడ దాకా ఈ పూట ఆపేద్దామండి. రేపటి నుంచి ఇంకా తొందరగా అవుతుంది. ఇవాళ మీకు మొదటి కాబట్టి కాస్త ఇవే మంత్రాలు వస్తాయి కాబట్టి 2 రోజులు కాస్త అవును. నలిగితే ఈ అగ్నపూరణం కూడా అయిపోతుందండి. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఆ అగ్నపూరణంతో మొత్తం అయిపోతుంది. అది ఈ కంఠ ద్వారా ఒకటి మంత్రంలో మాత్రం కొద్దిగా దోషాలు ఉన్నాయి. అది కాస్త అవును జాగ్రత్తగా చూసుకోవాలి. అది అయితే మాత్రం కొన్ని మంత్రాలు మనకు వచ్చినవే. చెన్నోదేవి వచ్చిందే, అర్చన అవును. ప్రార్థన ఇవన్నీ వచ్చినవే. ఇవన్నీ కాస్త జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా 20 నిమిషాల ముందర అయిపోతుంది. ఆ 20 నిమిషాల్లో అగ్నవకరణం భోక్తలకి అన్నం వడ్డించేదాకా అయిపోతుందండి దగ్గర. అది అలాగే గురుగారు. హరి ఓం. హరి ఓం. ఈ క్రియా విభాగం అంతా కూడా కాస్త 4 రోజులు సొంత భాగం నలిగిన తర్వాత చెబుతారండి. అలాగే క్రియా గురువు. భాగంతో చెబుతుంటే సాగట్లేదు మనకి. క్రియా భాగం తర్వాత చెబుతారు. అలాగే గురువు. అంటే మనకి విచ్చిన ఉపాసన తర్వాత నుంచి మొత్తం క్రియ బాగా ఒకసారి చెప్తారంటారు గురుగారు. అంటే ఆబ్దికంలో మీకు ఇక్కడ దాకా వచ్చింది కదా, దగ్గర విశ్వదేవార్చన దాకా క్రియ అంతా తెలిసిందే కదా. అంటే కొన్ని సందేహాలు ఉన్నాయి గురుగారు, అందుకనే. అలాగే చెబుతాను తప్పకుండా. అలాగే గురుగారు. తప్పకుండా చెబుతాను. సందేహాలు ఇప్పుడు సందేహాలతో మనం నేర్చుకుంటే రేపు పొద్దున అవసరం వస్తే ఎలాగూ. అందుకే గురుగారు. అంటే వేరేలా అనుకోకండి, మీరు అక్కడక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు కానీ మొత్తం ఒకసారి ఏంటంటే క్రియ భాగంతో పాటు మొదటి నుంచి ఒకసారి చెప్తే చాలా ఇదిగా ఉంటుంది గురుగారు, సాయంగా ఉంటుంది గురుగారు. అలాగే అలాగే గురుగారు. తప్పకుండా. ఓకే, శుభం. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.